ఏ ఏ ఎందుకు ఏడుస్తున్నావు తన్వి? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు తన్వి. ఎవరైనా చూస్తే బాగోదు, నేనేదైనా చేశాను అనుకుంటారు. తన్వి ఆపు తన్వి ప్లీజ్. తన్వి నేను ఇక్కడ ఎవరిని ఎంటర్టైన్ చేయడానికి రాలేదు. ఈ జనరేషన్ అబ్బాయిలకి ఇలా ఉంటేనే నచ్చుతుందని మా ఫ్రెండే నన్ను ఇలా రెడీ చేసి పంపించింది. ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి నేను ఎంత ఎంబారెసింగ్గా ఫీల్ అవుతున్నానో తెలుసా? నా దగ్గర తన్వి నా మైండ్లో ఏదేదో రన్ అవుతున్నాయి, నువ్వు క్లియర్గా చెప్పు. నువ్వంటే నాకు స్కూల్ డేస్ నుంచే ఇష్టం కృష్ణ. నువ్వు మిడిల్ బెంచ్లో కూర్చుని ఫస్ట్ బెంచ్లో ఉన్న రాధను చూస్తున్నప్పుడు నేను మాత్రం బ్యాక్ బెంచ్లో కూర్చుని నిన్నే చూస్తుండేదాన్ని. నువ్వు రాధని లవ్ చేస్తున్నావు అని తెలిసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను, కానీ ఎప్పుడూ నిన్ను వదలాలనిపించలేదు. దూరం నుంచే నేను చూస్తూ ఫీల్ అయ్యేదాన్ని. ఆ దూరానికి డిస్టెన్స్ 11 ఏళ్ళు అయింది. ఈ 11 ఏళ్లలో నేను ఫాలో చేస్తూనే ఉన్నా, నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నా, నేను ఇన్స్టాలో స్టాక్ చేస్తూనే ఉన్నా, నువ్వు పెట్టే ప్రతి ఫోటోకి లైక్ కొడుతూనే ఉన్నా. అది కూడా ఫస్ట్ లైక్ తెలుసా? రాధా నువ్వు విడిపోయారని తెలిసినా నీకు దగ్గర అవ్వడానికి నాకు కారణం దొరకలేదు, ధైర్యం కూడా సరిపోలేదు. అందుకే రీయూనియన్ రోజు నాకు ఆఫీస్లో మీటింగ్ ఉన్నా సరే నీకోసం క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చా. అంటారు కదా, మనం గట్టిగా కోరుకుంటే ఈ యూనివర్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుందని. నువ్వు నిన్న కేఫ్కి పిలిచినప్పుడు నేను కూడా అదే ఫీల్ అయ్యాను. నా 11 ఏళ్ల నిరీక్షణ, పట్టిన ఓపిక, దాచుకున్న ప్రేమ కృష్ణ నువ్వు.